జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. కూడి వచ్చిన మీ అందరికి ప్రభునాములు, శుభాలు, వందనాలు తెలియపరుచుతున్నాను. దేవుని యొక్క మాటలు కొంత సమయము శ్రద్ధగా వినటి కొరకు సిద్ధపడతాం. దేవుని యొక్క ఉద్దేశమును బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి, ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పరలోకములో ఉన్న దేవుడు మనందరి జీవితాలను వెలుగుమయముగా మార్చాలని, వెలుగు సంబంధమైన జీవితాలను మనకు అనుగ్రహించి నిశ్చలమైన తన రాజ్యం కొరకు మనల్ని నిలబెట్టాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అయితే కొద్ది నిమిషాలు మా టైం మీకు చాలా అయిపోయింది. మీరు అరిసిరు అనుకో ఇంటికి పోరు ఈరోజు. మీకు తెలుసు కదా నేను మైక్ తీసుకుంటే అట్టుంటున్నాం. మీరు అరవకుండా ఉంటే మీ టైంకి పంపించేస్తాను. అరిసిరు అనుకో మీ ఇష్టం, మీరే ఇసుకుని బైబిల్ అన్నికి వెళ్ళిపోవాలంతే. ఓకే, ప్రస్తుత కాలంలో సర్వ సమాజంలో జరుగుతున్నటువంటి యావత్ ప్రపంచానికి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ మానవాళి మొత్తము కూడా బాగానండి ఈ దినాలలో కొన్ని వాటి గురించి అవగాహన కలిగి ఉంటారు. కొన్నిటి గురించి ఎక్కువ వాటి గురించి, కొన్నిటి గురించి. ఆ కొన్నిటిలో ప్రపంచములో నలుమూలలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నీ ఆలోచించేది ఏంటంటే డిసెంబర్ 25 గురించి. అంతే కదక్క? ఆమేన్. ఎందుకయ్యా అంటే అదొక చరిత్ర, అదొక ప్రపంచం అనేది కాలమానము రాయటానికి ప్రారంభించిన తేదీ అది. అందు గురించి నచ్చినా నచ్చకపోయినా, ఇష్టమున్నా లేకపోయినా జరిగించాలి, తప్పదు. దానికి అందరూ తల వంచాల్సింది. అయితే ఇప్పుడు కాబట్టి ఓకేను, చరిత్ర ముందు అంటే యేసు ప్రభు వారు పుట్టక ముందు గురించి ఆలోచిద్దాం. అప్పుడు ఎలాగుండేది పరిస్థితులు, అప్పుడు ఎలాగుండేది లోకంలో ఉన్న స్థితిగతులు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బాగా ఆలోచించండి, ప్రారంభం నుంచి, ప్రారంభం అంటే తెలుసుగా, ప్రారంభం అంటే ఏమిటి? ఆది కాండమే ప్రారంభం. ప్రారంభము నుంచి అంటే బైబిల్ ప్రారంభం నుంచి ఈ భూమికి జగత్తు పునాది వేయబడక ముందు నుండి ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఎవరు? దేవుడు. ఆమేన్. ఆలోచన ఏమిటంటే లోకానికి రక్షకుణ్ణి పంపించాలి అనేది. ఎక్కడుందయ్యా పునాది వేయబడక ముందంటే ఎఫెసీ పత్రిక 1:5. నేను రిఫరెన్స్ చూపాను, సాయం లేదు, చదువుకున్న తర్వాత. ఆ దినములలోనే ఆయన ఆలోచించి ప్రవక్తల ద్వారా, ప్రవచనముల ద్వారా, లేఖనాలలో, ధర్మశాస్త్రములో అనేక మంది గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్పిన వారి ద్వారా ఇశ్రాయేలీలకు ఒక సూచన ఇచ్చాడు. ఏమిటి ఆ సూచన? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని రాశాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఎక్కడ అంటుందని రాశాడు? ఎక్కడ? ఎవరికైనా ఐడియా ఉందా? పుట్టక ముందు ఎలా తెలుస్తుంది అంటారా? ఎక్కడ అంటుందంటే యూదా బెత్లెహేములని మీకా గ్రంథంలో రాయబడి ఉన్నది. యూదా బెత్లెహేములు. ఇప్పుడు ఇశ్రాయేలీలకు, యూదులకు, దావీదు వంశంలో పుడతారని చెప్పాడు. మళ్ళా యూదులకు లేఖనాలలో ఉన్నటువంటి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రవచనాలు తెలుసు. ఏమని తెలుసు? యూదా బెత్లెహేములో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అని తెలుసు. ఇది మీ అందరు గుర్తుపెట్టుకోండి. తెలుసా తెలియదా?
తెలిసినటువంటి వీళ్ళు ఏ పనిలో ఉండాలి? ఎదురు చూసే పనిలో ఉండాలి. అవునా కదక్క? ఎందుకంటే అది సామాన్యమైన విషయమా? మీకు ఈ చరిత్ర గురించి 2 మాటలు చెప్తాను. ఐగుప్తు దేశానికి ఇశ్రాయేలీలు బానిసలుగా వెళ్ళిన తర్వాత ఆ సంవత్సరాలు, అంటే విడుదల కలిగే సంవత్సరాలు ప్రారంభమయ్యే కొద్దీ వాళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించారు. మీ అందరూ తెలుసో తెలియదు. అదే విధముగా ఇశ్రాయేలీలను బబులోను చెరలోనికి తీసుకువెళ్ళిన తర్వాత యిర్మీయా ప్రవక్త రాసిన గ్రంథములో ఉన్నటువంటి లేఖనములను చదివి దానియేలు ఏమనుకున్నాడంటే, అయ్యా 70 వారములు ముగియు కాలం వచ్చి ఉన్నదని గ్రహించి ప్రార్థనలు చేయటం ప్రారంభించాడు. అది దానియేలు గ్రంథములు మీరు చదివితే తెలుస్తుంది. ఇప్పుడు ప్రవచనాలు అంటే లేఖనాలు చదివి టైం దగ్గర పడిన కొలది ఏం చేశాడు? ప్రార్థన చేశారు, విడుదల కోసం ఎదురు చూశారు. అయితే రక్షకుడు ఎప్పుడు పుడతాడో వాళ్ళకి తెలుసు. ఎక్కడ తెలుసు, ఎలా తెలుసు అంటే లేఖనాలను అర్థం చేసుకుంటే తెలుస్తుంది. దానియేలు గ్రంథంలో కానీ, యిర్మీయా గ్రంథంలో కానీ, యెషయా గ్రంథంలో కానీ మీరు చదివితే అర్థమవుతుంది. 3 కాలం అంటే వారము ముగిసిన తర్వాత 3.5 రోజు అని ఇక్కడ రక్షకుడు ఉదయించే దినాలు చెప్పాడు. అక్కడ రక్షకుడు ఉదయించేటువంటి దినాలు దగ్గర పడ్డాయి, సూచనలు జరిగిపోతున్నాయి, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మొత్తము ఒక రకంగా ఉన్నది. ఇప్పుడు మనకు చెప్పినట్టుగా దానియేలు గ్రంథంలో చెప్పినట్టుగా ఒక విగ్రహము ఉన్నది. విగ్రహానికి శిరస్సు, ఎదలు, తర్వాత తొడలు, కాళ్ళు, తర్వాత చేతి పని కాకుండా తీయబడినటువంటి ఒక రాయి వచ్చి దాని పాదముల పడి మొత్తమును కూడా తునాతునకులుగా చేసి ఇదిగో ఒక రాజ్యము స్థాపించబడును, ఆ రాజ్యమే క్రీస్తు రాజ్యం అని అందరికీ తెలుసు. లేఖనాలు ఇవి. నేనేమి ఇక్కడ మీకేమి సొంత చెప్పట్ల, లేఖనాలు ఇవి. ఇప్పుడు ఇది వాళ్ళు లేఖనాలలో ఉన్న దీన్ని లెక్కల గట్టి మరీ పరిశోధిస్తుంటారా? పరిశోధించుంటారా? యూదులు జ్ఞానం కలిగిన వాళ్ళలో గొప్పవాళ్ళు, వాళ్ళంత జ్ఞానం కలిగిన వాళ్ళు ఊరు లేరు. అన్ని తెలుసుకున్న వీళ్ళు రక్షకుడు ఉదయిస్తాడని చెప్పే టయానికి రక్షకుడి గురించి మర్చిపోయారమ్మా. రక్షకుడి గురించి మర్చిపోయారు. ఎంతమందిని లేవనెత్తాడు, ప్రవక్తలను లేవనెత్తాడు, రాజుల ద్వారా తెలియపరిచాడు, చాలా చాలా విషయాల ద్వారా తెలియపరిచాడు. రాత్రి మీకు ఒక విషయం చెప్పాడు, చిన్న విషయం, రూతు గారి గురించి. ఆమెను ఎక్కడో మోయాబు దేశంలో ఉన్నటువంటి రూతును ఎక్కడికి? బెత్లెహేములోనికి తీసుకురావటం జరిగింది. ఎవరో ఉరియాకు భార్యగా ఉన్నటువంటి బత్షెబాను తీసుకొచ్చి దావీదుకు భార్యగా చేయటం జరిగింది. బాగా ఆలోచించండి. ఎక్కడో ఎరుకో గోడ మీద వేసిగా ఉన్నటువంటి రాహాబుని తీసుకొచ్చి ఇశ్రాయేలీలో యూదులలో సాంగత్యాన్ని చేయించడం జరిగింది. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే లేఖనాల నెరవేర్పు కోసం ఇవన్నీ జరిగింది కొరక. ఇంత జరిగి రక్షకుడు ఉదయించే టైం వచ్చినప్పటికీ జనములు ఏమైపోయారంటే బిజీ షెడ్యూల్ పడిపోయారు. ఏమైపోయారు? బిజీ షెడ్యూల్ పడిపోయి ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? రాజ్యాలను గెలుచుకోవడానికి, రాజ్యాలను ఓడించడానికి వీళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్పలు, వాళ్ళు గొప్పలు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించడానికి ప్రయాసపడుతున్నాడు. రక్షకుని గురించి పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు ఈ సమయంలో మనుషులు పడుచుకోకపోతే ఎవరు పడుచుకోవాలి? దేవుడు ఒకనివాడు ఉన్నాడు కదా, ఆయన పడుచుకోవద్దు. అందుకని ఇప్పుడు తీయండి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 1వ అధ్యాయం లూకా సువార్త 1వ అధ్యాయం తీశారమ్మా. 28వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. బాగా వినండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందుతివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు.
ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆ అర్థమైందా? ఇక్కడ పట్టించుకోకుండా పోయింది ఎవరమ్మా? ఎవరు? రాజులు పట్టించుకోవాలా, ప్రవక్తలు పట్టించుకోవాలా. బాగానండి. గొప్ప గొప్ప నాయకులు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరు పట్టించుకోనప్పుడు దేవుడు తన కాలంలో తన ప్రవచనాన్ని నెరవేర్చే దినం వచ్చినప్పుడు ఏమి జరిగిందంటే కొందరిని ఏర్పరచుకున్నారు. వాళ్ళే దేవుని దూతలు. గుర్తుపెట్టుకోండి. నువ్వు పని చేయకపోతే ఎట్టా నేను పని చేయకపోతే ఇదిగో నేను ప్రార్థనకు రాకపోతే ఆగిపోద్దంటే దేవుడు అంత లేదు. అవసరమైతే ఈ రాళ్ళను తీసుకొచ్చి సేవకులుగా నిలబెట్టి ఇక్కడ పరిచయం చేయించగలరు. నువ్వు చేయకపోతే ఆగుద్దా? నేను చేయకపోతే ఆగుద్దా? ప్రవక్తలు అనుకున్నారు మా పనులలో మేము బిజీ అయిపోయాం అనుకున్నారు. వీళ్ళేమనుకున్నారంటే కొంతమంది నేను రాజును కదా, దేశాన్ని ఎలా పరిపాలించాలి, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా సర్దుమణిగించాలి, ఎలా ఓడించాలి, ఎలా సంపాదించాలి, ఎలా గొప్ప చేసుకోవాలని ఈటల్లో బిజీ అయిపోయారు. కానీ మీరు పట్టించుకోకపోతే నేను పట్టించుకుంటానని గబ్రియేల్ అనేటువంటి దూతను పంపించి ఇదిగో రక్షకుడు ఉదయిస్తాడని ఎవరికి చెప్పాలి? ఎవరినైతే నేను ఏర్పరచుకున్నానో ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పు అన్నారు. ఎవరామా? మరియా. అందుకని ఆ దూత వచ్చేమన్నా తెలుసా? అక్కడ చదివిన మీరు మాట నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంటది. చదువు. ఏంటంట? ఆ దూత లోపలికి వచ్చి, ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది లోపలికి? బాగా వచ్చాడు. దూత లోపలికి వచ్చింది, ఒక మనిషిలాగా వచ్చింది, మరియమ్మ గారి దగ్గరకు వచ్చింది. మరియమ్మ గారితో మాట్లాడుతుందో, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఆమేన్. ఏమంటుందమ్మా? నీకు శుభము. అవును. ఎందుకు? దేవుని కృప నీ మీదకి వచ్చింది. ఎవరి మీదకి రాలా? ఇక్కడ చాలా మంది మీదకి వస్తుంది అనుకున్నారు. ఎవరి మీదకి రాలా? నీ మీదకి దేవుని కృప వచ్చింది. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క రక్షణ కొరకు ఎదురు చూస్తున్న దానివి. నీవు దేవుని యొక్క లేఖనాలలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆలోచిస్తున్న దానివి. అందుకే నీ మీదకి దేవుని కృప వచ్చింది. అందువల్ల దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నీవు కుమారుణ్ణి కంటావు. ఏమో డౌట్ పడింది, ఎమ్మటి ఆలోచిస్తుంది, ఇది ఎలా సాధ్యము? ఎందుకయ్యా అవసరం అంటే, నీకు అవసరం లేదేమో, మీకు పట్టించుకోలేదేమో, మీరు పట్టించుకోవటం లేదేమో, నేను పట్టించుకుంటున్నాను కాబట్టి, నేను ఒక కుమారుని ఈ లోకానికి పంపించాలనుకున్నాను కాబట్టి వర్తమానం చెప్పాను. నీకు నచ్చినా నచ్చకపోయినా నీ ద్వారా పంపిస్తానంతే. నువ్వు వద్దంటే ఆగదది, నువ్వు వద్దనుకుంటే ఆగదది. నువ్వు నచ్చినా నచ్చకపోయినా నీ ద్వారా పంపిస్తాను. కానీ ఆమె ఏమన్నది తెలుసా? ఏమన్నదమ్మా? చదవండి అన్నమాట. ఏమన్నది? చదవండి. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగుని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. నువ్వు ఒప్పుకోవాలంతే. నువ్వు ఒప్పుకోవాలి. నేను పురుషుని ఎరగను కదా, డౌట్స్ ఉండకూడదు నీకు. అయ్యా ఇప్పుడు దాకా ప్రార్థనకు రాలేదే, ఏ రోజు కూడా బైబిల్ పట్టుకోలేదే, నేను వాక్యం చెప్తున్నా కూడా ఎదురు తిరిగినాడే, ఇవన్నీ కుదరవు. దేవుడు ఎన్నుకుంటే తాగుబోతుడు, తిరిగిపోతుడు, పనికి మాలినోడు, నరహంతకుడు, వ్యభిచారినైనా తీసుకొచ్చి సేవకుడిగా చేసుకుంటాడు. అంతే. నువ్వు అనుకుంటావు ఏమేమంటుంది? నేను పురుషుణ్ణి ఎరుగని దానిని కదా. నువ్వు ఎరగలేదు, కానీ నేను తలుసుకుంటే ఏదైనా చేస్తాను. అర్థమవుతుందా? ఇది అసలుకు మానవ జీవితంలో జరిగే సంఘటనేనా? కానీ దేవుడు తలుసుకుంటే సమస్తము
ఆయనకు సాధ్యమే, నీకు అసాధ్యం అన్ని. అంతేమని తెలుసా? నీ మాట ప్రకారమే కాని ప్రభు. నీ మాట ఎలాగైతే అలాగే చేస్తాను, ఒప్పుకుంటున్నాను. చిత్తము అంటే చిత్తం ప్రభువా, నీ మాట ప్రకారం నేను ఒప్పుకుంటున్నాను. చూడు, దేవుని ప్రవక్తలు పనికి రాకుండా పనులలో పడిపోయారు. దేవుడు ఏర్పరచుకున్న రాజులు వాళ్ళ బిజీ షెడ్యూళ్లలో వాళ్ళు ఉన్నారు. యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, ప్రవచనాలు చెప్పేటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా ఈ శుభవచనానికి ఇబ్బంది, ఎవరికి కూడా ఈ శుభవచనం పెద్ద నమ్మకం లేదు. కన్యకంట గర్భం ధరిస్తుందంట, కుమారుని కంటదంట. ఇవన్నీ మనకేం పని? ఎడత పని పడుచుకుంటామా ఊరన్నక్క? ఇవన్నీ పడుచుకోవటానికి ఊరికి తీరికుందాడా? ఊరికని తీరికుందా? ఎవరికి తీరిక లేదు. అందుకే నీకు తీరిక లేదు కాబట్టే పరలోకము నుంచి తన దూతను పంపించి మరీ చెప్పించాడు వర్తమానం. వెంటనే ఈ మాట ఎవరికి తెలిసింది? మత్తయి సువార్త 1:20 రండి. రాజు తెలిసిందా? వాక్యాన్ని అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోండి. క్రిస్టమస్ వచ్చినప్పుడే ఇది చెప్తుంటాము, మిగతా సమయంలో చెప్పము. మీరు బైబిల్ చదవండి అప్పుడప్పుడు. అతడు ఈ సంగతులను 1:19 చదువు. 19 చదువు. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించిన ఎవరిని? మరియమ్మను. ఎందుకు విడనాడాలనుకున్నాడు? నేను ఏమతో పెద్ద సంబంధం లేదు మాకు, అసలు ఓరక మాటలాడుకోవటమే జరిగింది అంతే. మాటలే జరిగింది. ఆ మాటలు కూడా ఈ రోజుల్లాగా ఫోన్లలో అట్టేముండదు. ఈ రోజులలో పెళ్లి చూపులు అనగానే ముందుగానే నీ నెంబర్ నాకి, నా నెంబర్ నీకు అనుకుంటారు. వాట్సాప్లో షేర్ చేసుకునే రోజులు. ఒకసారి మాట్లాడతాను, ఏం మాట్లాడతావు నాకు అర్థం కాల. ఏం మాట్లాడాలి నాకు అర్థం కాల. అసలు ముక్కు ముఖం తెలియని వాళ్ళతో పొదుగుకులు మాట్లాడేది నీకు. నీ అట్టా పెళ్లి చేసుకుంటున్నా కానీ వదిలేస్తే, తాళి కట్టకుండా వదిలేస్తే, పెళ్లికి ముందే నాతోటి ఎంత పాతకాన్ని కొట్టింది, తర్వాత ఎంతమందితో కొట్టి ఉంటుందని అనుకుంటే, అసలు అక్కడ ముక్కు ముఖం తెలియదు, నాతోని ఎంత బాగా మాట్లాడుతుంది, ఎంతమందితో ఎన్నిసార్లు మాట్లాడి ఉంటుందో అనుకోరు. వీళ్ళేమనుకుంటారంటే ఎట్టా పెళ్లి చేస్తున్నాం కదా, బుద్ధి లేనోడా, నీ కూతురికి ఎలా చిగ్గులేదు, నీకు లేదా? నీ కూతురి నెంబర్ వాడికి ఇచ్చి మాట్లాడమంటుంది. తాళి గట్టి ఆ ఇంటికి పంపించిన తర్వాతే వాడి భార్య, వాడు అవసరమైతే రేపొద్దున పెళ్ళి అంటే ఈ ముందు రోజు ఏమంటాడు తెలుసు? నాతోటి ఎంత తోడి మాట్లాడింది, నా కొద్ది పెళ్ళి అంటాడు. అవసరం ఉందా కొద్దిగా? అవసరమమ్మా? ఏమనుకుంటా తెలుసు? చాటింగ్లు, వాట్సాప్లు ఇవన్నీ చేసి వాడు డౌట్ పడుతున్నాడు. అమ్మో ఇంత రెబలే మన ఇంట్లో కొద్దిగా దరిద్రం అనుకుంటాడు. అందుకే చాలాసార్లు బాగా చెప్తండి, పెళ్లికి ముందు పెద్దగా మాట్లాడుకుంది వాళ్ళు అయ్యగారు అమ్మగారు అక్కడ. ఎందుకంటే వాళ్ళిద్దరికి సంభాషణ పెద్దగా జరగదు, భయం. ఈరోజు భయం లేదు, మరి ఆ రోజు భయం. ఎవరంటే భయం? తల్లి అంటే భయం, తండ్రి అంటే భయం. ఆ పురుషుడికి భయమే, స్త్రీకి భయమే. అందుకే తల్లిదండ్రులకు లోబడి జీవించారు కనుక మా అమ్మ ఎలా చెబితే అలాగనే, మా నాన్న ఎలా చెబితే అలాగనే. కానీ ఇప్పుడు మా అమ్మ నేను పెళ్లి చేసుకునేదాన్ని రకం. అంతే కదా. కానీ అది నేనేం ఫ్రాంక్ అది నిజం చెప్పేస్తున్నాను అంతే. నిజమే కదా. నాక వాళ్ళకి ఇష్టం ఉండాల్సింది, నాకు ఇష్టం ఉండాలి అంతే. కానీ మరియమ్మ ఏమన్నా తెలుసా? నీతో నేను మాట్లాడటానికి కూడా నాకు భయం అనుకున్నది. ఇప్పుడు యేసేపుకి విషయం తెలిసింది. యేసేపుకి తెలిసింది విషయం. యేసేపు విషయాన్ని ఏమంటేనే ఒరే 10 మందిలో విడిచిపెడితే మరియమ్మ పరువు పోతుంది. మరియమ్మ పరువు పోనొకటం కంటే నేనే రహస్యంగా ఆమెతో సంబంధం లేకుండా వెళ్ళిపోతాను అనుకున్నాడు. ఆ సందర్భం మనసులోనికి ఆలోచన వచ్చింది. వెంటనే ఇన్ఫర్మేషన్ ఎవరికి పోయింది? దేవుడికి పోయింది. ప్రభు దూత బాదు. దేవుడికి పోతేనే, దేవుడు పర్మిషన్ ఇస్తేనే ప్రభు దూతలు వచ్చేది. మీకు తెలుసా తెలియదా? సిగ్నల్ మీరు అనుకుంటారు
9, 8, 4, 6, 3, 2, 1, 8, 6, 8 కొట్టగానే డైరెక్ట్గా నీకు వస్తుంది ఫోన్ అనుకో, తప్పు. ఇక్కడ నుంచి నెట్వర్క్ దగ్గర పోద్ది. వాడు ఓకే చేసి అక్కడ రికార్డులో పెడతాడు ఈ కాలు, అక్కడ ఓకే చేసి ఆ నుంచి ఈ ఫోన్ ఇవ్వమంటే అప్పుడు ఆ ఫోన్ ఇవ్వబోతుంది. నీ మధ్య వాళ్ళ మధ్య ఇద్దరి మధ్య సంభాషణ ఉన్నటువంటి ఆ యొక్క ఫోన్లో టాకింగ్ మొత్తము అక్కడ రికార్డ్ అవుతుంటది. ఎవరైనట్లేదులే అనుకుంటా. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు, దీన్ని డేటా స్టోరేజ్ అంటారు. ఈ డేటా మొత్తం అక్కడ స్టోర్ అవుతుంటది. నీ యొక్క పుట్ట పూర్వకతలు మొత్తం అక్కడ స్టోర్ అవుతుంది. ఈడేమనుకుంటే మళ్ళీ మాట్లాడుకుంటారు, ఎవరైనట్లేదు నేను ఒక్కళ్ళే ఉన్నానని. ఎవరు చెప్పారు? అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? కాల్ రికార్డు బయటికి తీస్తామంటారు. నువ్వు మాట్లాడింది మొత్తం బయటికి తీస్తామంటారు. అది తీస్తే వాళ్ళు ఏది మాట్లాడింది మొత్తం తెలిసిపోద్ది. అందువల్ల ఇక్కడ బాగానండి, డైరెక్ట్గా దూతకపోలా, ప్రభువుకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఏసేపు మనసులో ఇది కలగగానే, అయ్యో ఏసేపు ఇలా జరిగితే మరియ అవమాన పాలవుతుంది, మరియమ్మ అవమాన పాలైతే ఆమె గర్భవాసమున పుట్టబోవు బిడ్డ కరెక్ట్గా ఉండదు, ఆమెను అవమాన పాలు చేయకుండా ఉండాలంటే ఏసేపుకి ఇన్ఫర్మేషన్ పంపించాలని వెంటనే ఏం చేశాడంటే మరలా దూతను పంపిస్తున్నాడు, పో అన్నాడు. ప్రజలు లేరా పంపించడానికి? అక్క ప్రవక్త లేరమ్మా, రాజులు లేరా? మరి ఎందుకు పంపించాలి వాళ్ళను? ఎందుకు పంపించలేదక్క? ఏందమ్మా ఎందుకు పంపించలేదు చెప్పండి మీరు? ఒకరిని పోయి పిలిచిండంట, ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దులే, ఒకరిని పోయి పిలిచిండంట, ఇదిగో రాజుకు మంచిగా కోడెను కోడెలను ఆవులను ఎద్దులను గోదించి గొప్ప విందు చేశాడు, రాండి వచ్చి ఇందు రమ్మంటే వీడేమన్నాడు తెలుసా? ఏమండమ్మా ఏమన్నాడు? వాక్యం ఇది, మీరేదో ఎంసాకాలం మాట్లాడేది కాదు, ఇది నాకు పనులు ఉన్నాయి అన్నాడా? నేను 2 ఎద్దులు కొన్నాను, ఆ ఎద్దులు ఎట్టాడియో చూడటానికి పోతాను అన్నాడు ఏడు. ఇంకొకడు ఏమన్నాడు? రే నేను నిన్నగాక మనం పెళ్లి చేసుకుంటే అప్పుడే రమ్మంటున్నావేంది, నా భార్యతో నేను సంతోషంగా ఉండొద్దా అని ఇంకొకడు అన్నాడు. ఇంకొకడు ఏమన్నాడు? ఒరే నేను పొలం కొనుక్కున్నాను, పొలానికి పోక నీతోటి వచ్చానా? బిజీ అయిపోయారు. ఏడొత్తరకిళ్ళు ఊరికి చెప్పాలి ఇప్పుడు పోయి, ఇదిగో ఏ సేపుకెళ్ళి చెప్పు అంటే ఏ సేపుకెళ్ళి చెప్పటానికి మనుషులు లేరు. అందుకే పరలోకం నుంచి మరలా దూత రావాల్సి వచ్చింది. వచ్చి ఏసేపు చదివి ప్రమాట, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడువైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధ ఆత్మ వలన మాత్రమే. ఏం తప్పు చేయలే ఆమె తప్పు చేస్తుంది అనుకుంటున్నావేమో? యేసేపు తప్పు చేయలేదు. మిగతా ప్రవక్తలకు పోయి చెప్పమన్నారు అనుకోండి, అయ్యా పోయి చెప్పిరాపో ప్రవక్త. ఇప్పుడు ఉదాహరణకు ప్రవక్తలు ఉంటే పోయి చెప్పిరమ్మంటే, పెళ్లికి ముందే గర్భం దాల్చింది ఎట్టాడిదో నేను చెప్పనా ప్రభు, నాకు అవసరం లేదు అంతే కదక్క. పోయిరమ్మంటే, నిన్నగాక మన భర్త చచ్చిపోండి, ఆమె దగ్గరికి నేను పోతే ఏ కీడు నా మీద, నేను ఆ ఇంటికి బాను, ప్రార్థన చేయడానికి కూడా బాను. మరి ఇట్టాటోళ్ళు తగలబడి సత్తి ఊరిని పంపించాలి. మరి ఇంకా ఇట్టాటోళ్ళు కదా అందరూ, ఇంతటోళ్ళు కదా మొత్తం అన్నది. ఏంది ఆడదామంట, అమ్మ ఆడిపోతే వద్దు, ఆడిపోతే ఏం చేస్తారంట, ఏం చేస్తారు, అడిగిపోతే ఏం చేస్తారంటే ఏంద్ర వాళ్ళ పోయి ఆడ కూర్చొని బోధిని వస్తున్నారు అంటారు. మళ్ళా వద్దు, మాకు దేవుడు వద్దు, ఏమొద్దు, దేవతలు కావాలి. ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ పరిచర్యలు? ఊరు బిజీగా ఉండరు అక్క. ఎవరైనా ఖాళీ కొనరా చెప్పండి అక్క, ఇక్కడ ఊరు ఖాళీ కొనరా? మీరు ఎవరైనా ఖాళీ కొనరా చెప్పండి? వర్తమానం పంపించాలని మీరు ఊరిని ఖాళీ కొనరా? మీరు మర్చిపోయి ఖాళీ కొన్నామన్నారా, ఎండింగ్లో వద్దు అంటారు. ముగింపులోకి వచ్చిన తర్వాత ఖాళీ కొన్నావా లేవు చెప్పండి. ఖాళీ కొన్నారు, ఎవరు లేరు. అందుకని దూత పంపించి, యేసేపు చేర్చుకోవద్దు అని అనక చేర్చుకొనుము, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల అనగానే వెంటనే యేసేపు సంతోషపడి, అవునా ఓకేలే. చూడండి మరలా, ఇప్పుడు మరలా చూడండి ఇంకొక విషయాన్ని చెప్తాను. అదే మత్తయి సువార్త 2:13 రండి. వారు వెళ్ళిన తర్వాత
ఇదిగో ప్రభు దూత. ప్రతి చోట ఎవరు వస్తున్నారక్క? దూతే, దూతే, దూతే. మనుషులు రాడు, ఇంకా దూతే, ప్రభు దూత. స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపవలనని. ఎవరిని? యేసు ప్రభు, కుమారుడిగా పుట్టిన యేసు ప్రభుని చంపేయాలనుకున్నాడు. అరే, రక్షకుడు పుట్టాడే, రక్షకుడు మన అందరికి రక్షకుడు అవటానికి వచ్చాడే, ఏను ఆరాధించాలనుకున్నాడా, లేపేయాలనుకున్నాడా? నిజమేనా? అబద్ధం ఏం కాదు కదా చదివింది. ఇదిగో మా కోసము, మా కుటుంబాల కోసము, మా పిల్లల కోసము, మా యొక్క జీవితాల కోసము పొద్దున లేచి సాయంకాలం దాకా మోకాళ్ళ మించి కూర్చొని ప్రార్థన చేస్తున్నారే, వీళ్ళను గౌరవించాలంటున్నారా, వీళ్ళని తల నరికేయమని చెప్తున్నారా? అప్పటికి ఇప్పటికి తేడా ఏమనుందా? ఏమనుందో చెప్పండి. అస్సలుగా తేడా లేదు, యాజిటీస్ అంతే. ఏమన్నాడు తెలుసా? ఆ శిశువు ఎక్కడున్నాడో మాకొచ్చి మళ్ళా చెప్పండి, నువ్వు వచ్చి చెప్పిన తర్వాత నేను కూడా పోయి ఆరాధిస్తాను అంటున్నాడు. ఎవరాయన? 80 ప్రార్థన పూజ చేస్తాడా? 80 ప్రార్థన చేస్తానండా? ఏం చేయటానికి పండు? నేను రాజుగా ఉంటే ఇంకొక రాజు అసలు నేను కదా రాజును, ఇంకొక రాజు ఉంటాడా? మనకు అయ్యే కదా ఇప్పుడు వచ్చిన తలకనుపులన్నీ అయ్యే కదా. మేము ఉండాలంటే ఇంకొకళ్ళు వచ్చి ఉంటున్నారు. ఊరాడా? నేను కదా పాస్టర్, ఇంకో పాస్టర్ వచ్చింది, ఏడు పెత్తనం చేస్తున్నాడు. ఇదే కదా తలకనుపులన్నీ వచ్చింది. సరే, సంఘాలలో కానీ ఎక్కడ వచ్చినా నేనుండే ఇంకో పెద్ద మనిషి ఊరిలో 2 పార్టీలు అయిపోయి, ఇంకొకడు వస్తాను 3 పార్టీలు అయినాయి, ఇంకొకడు వస్తాను 4 పార్టీలు అయినాయి. మా కుటుంబంలో మా యొక్క 50 ఇళ్ళు, మేము ఒక పార్టీ. మరి పెత్తనం చేయటానికి లేదేడా? ఉందా? ఎందుకు? మాట మీద పోయేవాళ్ళు కాదు, ఊరు గొప్పలు అనుకుంటే వాళ్ళు ఎన్ని రోజులు ఈరోజు ఇక్కడ అదే జరిగింది. యేసేపు ఏం చేశాడు తెలుసా? సారీ, ఏ రోజు ఆ శిశువును చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడని ఎవరికి తెలిసిందమ్మా? దేవునికి తెలిసి వెంటనే దూతను పంపించింది. ఎవరి దగ్గరికి? యేసేపు దగ్గరికి పంపించింది. యేసేపు, నువ్వు జాగ్రత్త, ఇదిగో జ్ఞానులు వచ్చి ఏమన్నా పూజించి వెళ్ళిన తర్వాత ఆ జ్ఞానుల దగ్గర ఒక వర్తమానం తీసుకున్నాడు. మీరు వెళ్ళి చూసిన తర్వాత నాకు కూడా చెప్పండి, నేను చూస్తాను అన్నాడు. వ్యక్తి వర్తమానం తీసుకున్నది వచ్చి శిశువుని ఆరాధించటానికి కాదు, శిశువుని చంపేయటానికి. కాబట్టి వెంటనే నీవు బాలుడైనటువంటి కుమారుణ్ణి మరియను తీసుకొని ఈ ప్రాంతం నుంచి వేరే దూర ప్రాంతానికి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపో, ఇక్కడ వద్దు, అసలు నువ్వు ఉండొద్దు, ఏడుంటే నేను చంపేద్దా. ఎవరు పుట్టాడమ్మా? యేసు మరియమ్మ గర్భంలో ఎవరు పుట్టాడు? రక్షకుడు. రక్షకుడు పుట్టినందుకు సంతోషపడాలా, ఆనందపడాలా? సంతోషపడాలి. నిజమేనా? అందరికి దేవునికి స్తోత్రం. సంతోషపడతారా? పుట్టింది మొదలుకొని ఏ రోజైనా, పుట్టింది కాదు, గర్భంలో పిండము పడింది మొదలుకొని ఏ రోజైనా కంటి నిండా నిద్రుందా, కడుపు నిండా కూడుంది ఎడము? మరి ఇంకెందుకు సంతోషపడాలి? నాకు అర్థం కాలేదు. సంతోషం ఏముందమ్మా? ఇటు వాళ్ళు చూస్తేనేమో అవమానాలు, ఇటు పక్క చూస్తేనేమో నిందలు, ఇంట్లో వాళ్ళు చూస్తేనేమో ఏంది మధ్యకాలం అన్నం ఎక్కువ తింటుందేమో, కడుపు పెరిగిపోతుంది, హేళన. కాదు, మా దేవుడి ద్వారా గర్భం ధరించుంటే ఆ దేవుడు నీకే ఇవ్వాలా? ఇంతమంది ఊర్లలో ఉంటే నీ మీదకి రావాలా దేవుడు? అంతే కదా? అదే కదా అనేది. ఎంతమంది ఊర్లలో ఉంటే నీకేనా? రక్షకుడు నీలోకి వచ్చాడు, కానీ నీకు నచ్చలా, నీ కుటుంబానికి నచ్చలా, నీకు రక్షకుడు రావటానికి. ఏమంటాడు తెలుసా? ఆ దేవుడు మా పిల్ల మీదకే వచ్చి చచ్చిండు. ఇంకొంత ఊర్లో ఎంతమంది ఉంటే వాళ్ళ మీదకి పోతే బాగుంటుందా? ఆ రక్షకుడు నీలోనికి రావాలి, నీ జీవితం ద్వారా 10 మందికి గొప్ప కార్యం చేయాలనుకుంటే నువ్వు వేరే వాళ్ళ దగ్గర పొమ్మంటున్నావేంది అర్థం కాకుండా? ఎవరు చూస్తున్నాము కానీ ఎంతమంది ఉన్నారు కానీ మరీ ఎంత ఘోరం లేదమ్మా. ఏందా ఘోరము? ఏం ఘోరము? మీరు ఆఫ్టర్ 66 పుస్తకాలు కలిగిన ఈ బైబుల్ని పట్టుకొని రావటానికే మీకు ఘోరం అనుకుంటున్నారు. 9 నెలలు కలిగిన గర్భాన్ని వేసుకొని నడి బజార్లో నడుచుకుంటూ పోతుంటే ఆ పక్క ఈ పక్క జనాలు నవ్వుతుంటే కేవలం దూత చెప్పిన మాటను నమ్మి అన్నిటినీ భరించిందామా. ఈరోజు నువ్వు ఓర్చుకుంటున్నావా? ఇప్పుడు ఏమో కూరి ఫ్రెండ్, ఇప్పుడు ఏమో ఫ్రెండ్ ఊరు, మళ్ళీ
ముసలితనంలో మళ్ళీ ఆమె గర్భం వచ్చింది. ఆమె ఏమొక ఫ్రెండ్ 70 80 సంవత్సరాల వయసు ఆమెకు, 20 సంవత్సరాల వయసు ఆమె ఫ్రెండ్. బాగుందిగా ఇద్దరికి. ఆడేమో 90 సంవత్సరాల గర్భము, ఏడేమో 15 20 సంవత్సరాల గర్భము. అప్పో వీళ్ళు రెండు ఉన్నారు. ఏ ఊరిని ముంచిండ్రో, ఎక్కడ ముంచెత్తిండ్రో. ఆమెమో సత్య వయసులో పిల్లోని కంటుంది, ఏమేమో పెళ్లి కాకుండా నీ పిల్లోని కంటుంది. వీళ్ళతో వ్యవహారం ఉంటదిలే ఇంకా. అంతే కదా మనేది. మీకు ఎవరితో ఉండాలి బంధుత్వం సంబంధము? మంచి వాళ్ళతో ఉండే. వాళ్ళతో ఏంది నీ సంబంధం? వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంది? అరే నీకు అర్థం కావట్లేదా? రక్షకుడు ఉదయించాడు, ఎవరితో కలిసి పొమ్మంటే వాళ్ళతో కలిసిపోవాలంతే. వాళ్ళు వీళ్ళ వాళ్ళ, ఉన్నోళ్ళ లేనోళ్ళ, తక్కువ వాళ్ళ ఎక్కువ వాళ్ళని చెప్పాలా. ఇదిగో నీ బంధువు అయినటువంటి ఎలిజబెత్ గురించి విన్నావు కదా, ఆమె ఇప్పటికి గర్భం ధరించి 6 మాసములైంది, ఆమె దగ్గరికి వెళ్ళిపో అని చెప్పింది మరియమ్మకు ముందుగా. శిశువు పుట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోమంటుంది? ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపో. ఎడొద్దు నువ్వు, ఇక్కడ ఉంటే చంపేస్తారు. ఇంకా అంతకుముందు ఇంకొక మాట చూడండి, అక్కడ లోక సువార్తలో రండి. అంతకుముందు జరిగిన ఒక మాట 2:9 నుంచి 2:9 నుంచి. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి, 8 నుంచి చదవండి, అర్థమవుద్ది. ఊరి దగ్గరికి వచ్చింది. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభువు దూత వారి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఊరి దగ్గర పోయింది, ఊర్లోనంట గొర్రెలు కాపర్లు ఉన్నారంట. ప్రతి ఊర్లో ఉంటారు కదా గొర్రెలు కాపర్లు. వీళ్ళంట నైట్ పూట అంట ఊరికి వెలపల గొర్రెలను కాసుకొని ఉన్నారంట. ఇక్కడ వీళ్ళ నుంచి పిలవల. ఎందుకు పిలవలేదు? ఎందుకు పిలవలేదమ్మా అక్క? ఎందుకు పిలవలేదు అక్క? మన వాళ్ళు 6:30కి అన్నం తిన్నారు, 7:30కి మంచం ఎక్కారు, నిండా నిద్రలో ఉన్నారు. ఈ టైంలో పోయి ఇదిగో ప్రభు నేను పిలుస్తున్నాడు, నిద్ర డిస్టర్బ్ చేసింది. ఏంద్రీ పనికి మళ్ళీ వాళ్ళంటారు. అక్కడ మెలకువతో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయిందమ్మా. మెలకువతో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకేంది చెప్పిన వెంటనే వినే స్వభావం ఉన్నది, వాళ్ళ దగ్గర పోయింది ప్రభు దూత గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి ఏమంటుందో తెలుసా? వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసువర్తమానము, సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అంతే చెప్పింది. ఇదిగో దావీదు పట్టణములో ప్రభువైన యేసు ప్రభు వారు పుట్టి ఉన్నాడు, ఆయనే రక్షకుడు అని చెప్పగానే ఏం చేశారు వీళ్ళందరూ? ఏం చేశారక్క? గొర్రెలు నైట్ పూట గొర్రెలు కాపలా కాసేవాళ్ళు చుట్టుపక్కల కాస్తలా కాస్తుంటారు. ఎందుకంటే ఏ తోడేలు వచ్చి, ఏ కుక్కలు నక్కలు, ఏ పందులు వచ్చి గొర్రెలను బేకదంటాయని టెన్షన్తో ఉంటుంటారు. ఈ టైంలో వచ్చి దావీదు పట్టణంలో రక్షకుడు ఈ రోజు పుట్టి ఉన్నాడు అనగానే గొర్రెలను వదిలేసి వెళ్ళిపోతారు. గొర్రెలను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏమంటారు అక్క గొర్రెలను వదిలేసి వెళ్ళిపోతే? పిచ్చోళ్ళు అంటారా, ఎరుగలు అంటారా, ఎన్నండ్రు. రే యూరో గాలిలో నుంచి ఒక దోత వచ్చి ఏదో మాట చేస్తే లక్షల విలువ చేసే వస్తువులు నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. అసలు నీకు తెలివిందా? 10 మూటలు తెచ్చుకున్నారంట పాపం, రాత్రి తెచ్చుకొని వండుకున్నారంట. రేపు పొద్దున ఆదివారం అని తెలియక కొట్టేసి పెట్టినారంట. పొద్దున్న ఆదివారం పాట నడపడగానే అయ్యా నేను ప్రార్థన పోలంటే, అసలు నీకు బుద్ధి ఉందా తెలివిందా? ఏం ప్రార్థన ఎన్ని నాడు పెట్టుకొని? బుద్ధిలేనా? ప్రార్థనను సావనుగుతా నేను. అంతే మరి. అన్ని గొర్రెలు వదిలేసి వస్తే ఒప్పుకుంటారా? కానీ దూతని ఎందుకు పంపించాడంటే ప్రభువు రక్షకుడైన యేసు ప్రభువు కోసం వాళ్ళు ఏదైనా వదిలేసి వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళకి వెళ్ళి వర్తమానం చెప్పి, మిగతా వాళ్ళు వదిలేసి రారు. మామూలు విషయం అనుకున్నావా? వెంటనే వీళ్ళు వెళ్ళారు అక్కడికి.
చూడండి ఏమంటున్నారు చూడండి, ఇదిగో ప్రభువు దూత వాళ్ళకి చెప్పగానే వాళ్ళు అక్కడి నుంచి పరుగుని తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ చలికాలంలో ఉరుకుతున్నారు యాడికి, దావీదు పట్టణానికి ఉరికి అక్కడ దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభు వారిని ఆరాధించుకుంటూ వస్తున్నారు. తర్వాత మళ్ళా జ్ఞానులు వచ్చారు, చూశారు, పోయారు. పోయిన తర్వాత ఆడున్నాడుగా రాజు, దేశానికి రాజు, ఊర్లో పెద్దలు ఉంటారక్కో, మంచోళ్ళు అనుకున్నావా? రాజులు మంచోళ్ళా? మరి మంచోళ్ళు కాకపోతే చెడ్డోళ్ళా? చెడ్డోళ్ళు కాదు, మంచోళ్ళు కాదు. ఎవరు ఎవరు చెప్పండి, చెప్పండి, తప్పేం లేదు. ఎవరు అంటావా? ఓటింగ్ ఎట్టుంటే అట్టుండేవాళ్ళు, అంతే కదక్క. ఓటింగ్ ఎక్కుంటే అట్టుండేవాళ్ళు. రే ఈ మధ్య చర్చికి ఒక 100 మంది పోతారంటే ప్రార్థన మధ్య తప్పేముంది, ఓటింగ్ ఉందిగా, ఒక 50 ఓట్లైనా పడతాయి. అసలు చర్చికే పోవట్లేదు, రోజు అసలు ప్రార్థన ఎందుకంటే ఈ ఊరిలో దరిద్రంగా. అర్థమవుతుందా? ఇక్కడ రాజు ఏమనుకున్నాడంటే, ఇదిగో ఏనను జ్ఞానులే వచ్చి ఆయన చూశారు కాబట్టి నేను ఊరో గొప్పవాడైనాడు, ఆ జ్ఞానులను మాయ చేయాలనుకున్నాడు. నువ్వు పెద్దోళ్ళు అంటారు చూడు, నువ్వు 4 ఆకులు తింటే వాడు 10 ఆకులు తినొచ్చున్నాడు జ్ఞానుడు. వెంటనే ఏమనుకున్నారు తెలుసా? అయ్యా, దావీదు పట్టణములో రక్షకుడు ఉదయించాడంట, మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజించడానికి వచ్చామయ్యా, ఎక్కడ పుట్టాడంటే నేను అంటున్నాడు, యూదుల రాజు నేనేగా, ఇంకొక రాజు ఊరు పుట్టారు, నా ఇంట్లో పిల్లలు పుట్టలేదే. డౌట్ వచ్చేసి నా ఇంట్లో పిల్లలు పుట్టలేదే. అయితే తీయని రాక ప్రవక్త ఏం తీయమన్నాడు? గ్రంథాలు తీయమన్నాడు. ఇప్పుడు దాకా మనోడికి టెన్షన్ లేదు, ఇప్పుడు టెన్షన్ పట్టుకొచ్చింది. ఏం తీయమన్నాడు? గ్రంథాలు తీయమన్నాడు. అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు చూడు, లేఖనాలు చదివే వాళ్ళని పిలిపించాడు. రే ధర్మశాస్త్రం తీయమన్నాడు. ధర్మశాస్త్రం తీసి చదువుతుంటే, ఇదిగో యూదా బెత్లెహేమా, అయ్యా బెత్లెహేములో పుడతాడని రాయబడింది అయ్యా. అయితే బెత్లెహేములో పుట్టుంటాడు, ఇక నన్ను ఎరగదొక్కి వాడు పైకి వస్తాడు, వీళ్ళను బాని తర్వాత మనం చేద్దామని మీరెళ్ళి ఎక్కడున్నాడో చూసి వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి కొన్ని పలహారాలు ఇచ్చుకుంటాను అన్నాడు. వీళ్ళు సంతోషంతో అవును పాపం రాజే అభివృద్ధి పరుస్తానన్నాడని చెప్పి పోయారు. అక్కడ ఆయనను ఆరాధించారు, ఆయనను పూజించారు. మరలా తిరుగు ప్రయాణం వస్తుంటే ఇక్కడ ప్రభు కనపడి, జ్ఞానులారా మీరు ఈ దారిలో వెళ్ళొద్దు. ఏమి, ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు? మీతో మాట్లాడినాడు మంచోడు అనుకున్నాడా? దేశం మీదకి ప్రజలను రక్షించేవాడు వస్తుంటే రక్షణను పాడు చేసేవాడు వాడు. కుటుంబాలు బాగుపడాలనుకుంటే ఓర్చుకునేవాడు ఆ రాజు. అందరూ తాగుబోతులు తిరుగుబోతులై నా కాళ్ళ కాడబడి ఉంటే నాకు బాగుంటుంది అనేవాడు. వాడి దగ్గరకు పోవద్దన్నాడు. మరి ఎటు పోయాము? వేరే మార్గంలో వెళ్ళిపోండి. ఇప్పుడు రాజు మాట అన్నారా, దేవుని మాట అన్నారా? రాజు మాట అంటారా? నువ్వు రాజు అయితే దేశానికి ఎన్ని రోజులు ఉంటే, ఇప్పుడు ఉన్నటువంటి అధికారం ప్రకారం 5 సంవత్సరాలు, లేకపోతే 10 సంవత్సరాలు, లేకపోతే 20 సంవత్సరాల తర్వాత దిగిపోవాల్సిందే. కానీ అధికారులను నిలబెట్టేవాడు, రాజులను దిగజెప్పేవాడిని నేనే అన్నాడుగా. ఆయన మాటిని పక్కదారులు వెళ్ళిపోయారు. మనోడు చూస్తున్నాడు, ఏంది రోజు 2 ముగ్గురిని కాపలా పెట్టాడా, వత్తరం చూడు వత్తరం చూడు వత్తరం చూడని. వత్తరా రాలేదంటే వరి వాళ్ళు నన్ను మోసం చేశారా? నువ్వు వాళ్ళని మోసం చేయలే, చేసిరా లేదక్క? ఏమని చేసిండు? ఏమని చెప్పిండు? తర్వాత నేను వచ్చి పూజ చేస్తాను. అప్పుడప్పుడు మీరు అంటారుగా మోసం చేయటం. మీరు అనుకుంటారు మోసం చేసినట్టు. ఏం మోసం ఉంది తెలుసా? ఈ ఒక్క ఆదివారం ప్రార్థనకు రేపు ఆదివారం 1000 రూపాయలు ఇస్తాను భోజనాలు పెట్టి మాట. మరి మోసం చేస్తారు. నీకు అర్థం కాదా? భోజనాలు పెట్టేస్తారు, ప్రార్థన మాడుకోమాట తెలుసా? నువ్వేం చేస్తావు? వస్తానని చెప్పేసి ఆడుతా. అబ్బా నన్నే మోసం, నువ్వెంత మోసవాడివి? ఎవరు లేరాడా? దేవుడు అంతా క్లారిటీ చెప్పాడు. వెంటనే వీళ్ళు పక్కదారిని వెళ్ళిపోయి చూసినప్పుడు ఏ రోజు చూసి నన్ను మోసం చేశారని అయిపోయింది. ఇప్పుడు 19 వచనం చదవండి. మత్తయి సువార్త 2:19 వచనం. త్వరగా ప్రార్థన చేసుకుందాం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో ఉన్న యోసేపు దగ్గరికి స్వప్నంలో కనపడి, యోసేపు నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని
ఇశ్రాయేలు దేశానికి వెళ్ళుము, శిశువు ప్రాణము తీయ చూసువాడు చచ్చిపోయినాడు, ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. ఇప్పుడు మరలా శిశువును తల్లిని తీసుకొని ఐగుప్తు దేశం నుంచి మరలా ఎక్కడికి? ఇశ్రాయేలీలు ఉన్న యెరూషలేము దేశంలోనికి వచ్చేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా నీవు పని చేయకపోతే దేవుడు తన దూతలతో చేర్చుకుంటాడు పని, అంతే. వాళ్ళు ఆ రోజు మర్చిపోయారు అక్క లేఖనాలు, పాపం. ఇప్పుడు మన వాళ్ళని చూస్తే కోపం రావట్లేదు అక్క. నిజంగా గొప్ప గొప్ప మనుషులే, ధర్మశాస్త్రాన్ని సున్నితంగా ఎరగవలసిన వారే లేఖనాలను మర్చిపోయారు. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పుట్టుక ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? మరణ పునరుత్థానం, సమాధి పునరుత్థానం అంతకంటే ప్రాముఖ్యమైనది. అందుకని ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు అంటున్నారు చూడండి, ఎలాగైతే మొదటి రాకడలో ఆయన కుమారుణ్ణి కన్యక ద్వారా లోకానికి పంపిస్తానని చెప్పాడు, అదే విధముగా ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని మర్చిపోయి ఎవరి పనులలో వాళ్ళుండి, ఎవరి బిజీలలో వాళ్ళుండి యేసు ప్రభు వచ్చాడని కూడా తెలియకుండా బ్రతికారు. అదే విధముగా ఆయన రెండో రాకడలో మరలా వస్తాడు అని చెప్పాడమ్మా. దానికి సంబంధించినవి ఏం జరుగుతున్నాయి? సూచనలు, గుర్తులు జరుగుతున్నాయి. అప్పటిలో ఉన్న ఇశ్రాయేలీలకు ఎలాగ చింత లేదో ఇప్పటిలో ఉన్న క్రైస్తవులకు కూడా చింత లేదు. లేఖనాలు గుర్తు పెట్టుకున్నారు వాళ్ళు, మనకు గుర్తులేదు. ఏంది కరువు వచ్చిందంటే ఈ దేవుడు అన్యాయస్తుడు, కొద్దిగా జాలి చూపడా. నీకు గుర్తు రావాల్సింది దేవుడు అన్యాయస్తుడని కాదు, ఆయన రాకడ దగ్గర పడదని గుర్తు రావాలి. ఏందిరా నా తమ్ముడు ఈడేందిరా చిన్నోడు పెద్దోడి మీదకి తగాదకొస్తున్నాడు, ఇంత అన్యాయస్తుడు, నా కోడలు అసలు నన్ను ఓర్చుకోలేదు, ఏంది ఎంత ఘోరంగా తగలబడింది లోకము. నీకు గుర్తు రావాల్సింది లోకం గురించి కాదు. ఇదిగో ఆయన రాకడ సమయంలో అత్తకు కోడలకు పడదంట కదా, అంటే నాకు నా కోడలకు పడలేదంటే ఆయన రాకడ దగ్గర పడింది. ఈ గుర్తు రావాలి మీకు. నా కోడలను మార్చు ప్రభువా, ఈ కాదు గుర్తు రావాల్సింది. నా తమ్ముని మార్చు ప్రభువా, ఈ కాదు గుర్తు రావాల్సింది. ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన నమ్మిన వారిని ఇంట్లో వాళ్ళే వెలివేస్తారు. ఇది గుర్తు రావాలి నీకు. ప్రభు ఎప్పుడు మారుతున్నాయ్యా, నేను మారి నేను ఆయన కుటుంబం అంతా నీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలని ఉంది. అబ్బా, అవి కాదు గుర్తు రావాల్సింది. ఇదంతా దేనికి జరుగుతుంది? రాకడ దగ్గర పడినది. రేపు అనుకుంటా, రేపు 24 కదా, ఎల్లుండి నైట్కే ఎత్తేస్తారు స్టార్లు అందరు. బిజీగా ఉంటారు. ఒకడు తాగి కడుతుంటాడు స్టారు, ఒకడు తాగి తందనలాడి కడుతుంటాడు, ఇంక రెడీగా అయిపోయి ఉంటారు. నువ్వే చీర తీసుకుంటున్నావు అక్క, నువ్వే తీసుకుంటున్నావు అక్క, నువ్వు అట్టే కొత్తవి ఒకటి కూడా లేవా నీకు? ఇది గుర్తున్నాయి కానీ 66 గ్రంథాల్లో ఉన్నటువంటి లేఖనాలు క్రైస్తవులకు గుర్తులు లేవు. అందుకే తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, ఎగిరేవాడు ఎగురుతున్నాడు, పాపం చేసేవాడు చేస్తున్నాడు, అక్రమాలు చేసేవాడు చేస్తూనే ఉన్నాడు. దేవుడు మాత్రం రాకడను ఆలస్యం చేయకుండా తొందరగా రావాలని చూస్తున్నాడు. ఎక్కడైనా మారిందండి షెడ్యూల్, ఎక్కడైనా బిజీ ఉందో చూడండి. అందుకని ఏమన్నాడు? ప్రభువు పడిన వాటిలో కుదువైన వాటిని నేను సంపూర్ణం చెయ్యాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరు? పౌలు గారు. ఏమంటున్నారు తెలుసా? సువార్త చెయ్యకపోతే నేను బ్రతికి కూడా వేస్టే. అందుకని మత్తయి సువార్త 24:14 వచ్చిన చదవండి ఒకసారి. ఇప్పుడు చూడండి అమ్మా, లేఖనాలు గుర్తున్నాయి. నేను మరియమ్మ, నాలోనికి మరియమ్మలాగా నన్నైతే దేవుడు వాడుకుంటాడని ఇందాక మనుషులు అన్నారు. అబ్బా నేనైతే ఈరోజు వాడుకుంటాడు, ప్రభు నాలో పుడితే బాగున్నాను అనుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ చదవండి అమ్మా. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడుతుందా, ప్రకటింపబడతదా, బడును అంటే అయిపోయిందా, అవుతున్నదా, జరగబోయేదా? అయిపోయింది. ఎప్పటికి అయిపోయింది? ఎప్పటికి అయిపోయింది? ఎప్పటికి అయిపోలేదు?
బడును, వాడు తినెను. తినెను అంటే తినెను అంటే అయిపోయిందా, అవుతుందా, అవుతుందా? తినను అనేది అవుతుందా? అవునా? టిఫిన్ తింటావా, తిన్నావా? బడును ఎప్పటికి? ఇదిగో ఇక్కడ చెప్పాడు చూడు, ఈ కాలం వచ్చినప్పటికి సువార్త ప్రకటింపబడుతుంది. అయిపోయేటప్పటికి ఈ కాలం వచ్చాడికి అంటే 24 అధ్యాయంలో సూచన అయినా జరుగుతుంది చూడు, అప్పటికి జరుగుతుంది. అయితే మార్కు సువార్త 16 అధ్యాయం 15 వచనం చూడండి. మార్కు సువార్త 16 అధ్యాయం 15. మరియు మీరు సర్వలోకమునకు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. అంటే ఇది జరుగుతుందా, జరిగిందా, జరగబోయేదా? అంటే జరగబోయేది ఇక్కడ చెప్పాడు. ఎప్పుడు ఇది? ఆయన చనిపోయి తిరిగి లేచి 40 రాత్రులు 40 పగుళ్ళు వాళ్ళ కనపడిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు, మీరు ఇక్కడ ఎవరు? మీరు. ఆ మీరు అనే ప్లేస్ లో ఆ పాత కాలం అంటే ఆ ప్రారంభ కాలంలో యేసు ప్రభు పుట్టే కాలంలో ఆ మీరు అనే దగ్గర తల్లి అయినటువంటి మరియమ్మ గారి పేరు రాయబడింది. ఆమె ఓకే ప్రభువా, నేను సిద్ధమే, నా గర్భవాసం నుంచి రక్షకుణ్ణి పంపించటంకు నేను ఒప్పుకుంటానని ఆమన్నది. దానికి సహకారుడిగా యేసేపు నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, జనాలు నన్ను చేతగానాడన్నా నేను దీనికి అంగీకరిస్తానని యేసేపు ఒప్పుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఎక్కడికి పోయినా బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, పొలము నాడితే 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా పాడి పశువులు తీసుకుంటే ఒక బర్రె 15 బర్రె పిల్లలు అని అభివృద్ధి జరిగిందా, లేకపోతే పోయిన కాడాలా తన్నులు పడ్డాయా? మరి ఈరోజు ఏందాక మీరేందాక మేము నాడితే మాకేం పనిలేదు అంటారా? యేసేపులు కాదు కదా మనము. ద్వితీయోపదేశకాండంలో దైవజనులు చెప్పినట్టు ఆ సేవకులు మనము. ఇశ్రాయేలీయులమా? ఇశ్రాయేలీయులు ఎలా అంటారు తెలుసా మీకు? ఎట్టటోళ్ళం ఇశ్రాయేలీయులు? త్వరగా చెప్పండి, ఒకటి దాటింది. ఎందుమా? ఇంకా ఇశ్రాయేల్ ఎలా అంటారు తెలుసా? పంట బాగా బండినంత వరకు ప్రభువా ప్రభువా నువ్వేనే నాకు పండించేది, నువ్వే పండించాలి. పంట పండిన తర్వాత యేసు ప్రభు ఎవరో తెలియకుండా పోయింది. అట్టటోళ్ళు మనం కూడా. పంట బాగా పండుతున్నంత వరకు దేవుడిదే 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 అంటారంట. పంట చేతికి వచ్చే చయానికి ఏమైండ్రు? దేవుడు మర్చిపోయారు. అందుకే దేవుడు ఏం చేసిండు? ఏం చేసిండు? ఫిలిష్తీయుల్ని పిలిపించి మొత్తం కోసుకొని పొర్రెలా సిగ్గొస్తుందంట. న్యాయాధిపతులు అదే కదా జరిగింది. ఫిలిష్తీయుల్ని పిలిపించాడు, మొత్తం కోసుకొని వాళ్ళు తీసుకుపోతుంటే, ఏందయ్యా మేము ఇంత కష్టపడి చేస్తే మాకేమో ₹10 వాడికేమో ₹5. అవును మరి, దున్నింది నువ్వే, ఎరువేసింది నువ్వే, నీళ్లు కట్టింది నువ్వే, నాటింది నువ్వే, ఆగొట్టింది నువ్వే, కోత కోసింది నువ్వే, కుప్ప కూల్చింది నువ్వే, వాటిని తూర్పార పట్టింది నువ్వే. గోతాలో పెట్టిపోతే వాడు వచ్చి దాన్ని ₹50 కొని ₹100 అమ్ముకుంటాడు. నువ్వు ₹30 కష్టపడి ₹25 తీసుకోవా అని బతిమలాడుకోవాలి నువ్వు, అంతే. అసలు వచ్చినా చాలు, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం రాదా? రాదు. ఏ సంవత్సరం రాదు, ఇంకా వస్తుంది అనుకుంటున్నావా? ఎందుకంటే యుగ సమాప్తికి ఇవి సూచనలు. అందుకని చెప్పాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. ఎవరికి? శిష్యులకి. వాళ్ళకు పని ఉందా లేదక్క? లేదమ్మా, పని ఉంది. అందుకే కదా చెప్పినామంటే పోయి సువార్త ప్రకటించారు. తలా ఒక బైబుల్ పట్టుకొని యేసునామమున మారు మనసు పొందని అనరా? ఆయనకేం పని బాట లేకుండా చెప్పాడు. ఎక్కడికో ఆకాశంలో పరలోకంలోకి వెళ్ళిపోయాడు. రేపొద్దు నా భూమి మన పరలోకం నుంచి దిగొచ్చి పెట్టుద్దా? నేనైతే రానని వాళ్ళ భుజాన్ని వేసుకుని పరుగు కదక్క. మీకు తెలియదా? కొత్త ఏమన్నా వీళ్ళు అనుకోరు, నువ్వే పోతే మేము ఎందుకు వెనక, మేము కూడా నీతో వస్తాం, నువ్వు అని కూడా వెళ్ళిపోయారు. రాత్రి అంతా పట్టి ఒక చేపలే పాప సంతోషపడుతున్నారు. ఈరోజు మనం పర్లేదని అంత లేదు, ఉదయం మీద ఒక చేప పడలే. ఏందిరా మాకు గత అంటే, నిన్ను ఏ పని చేయమన్నాడు, నువ్వు ఏ పనికి పోతున్నావు? నిన్నే పని చేయమంటాము, నువ్వే పనికి పోతున్నావు?
మనం అనుకుంటాము ఈ సంవత్సరం దేవుడు బాగా ప్రార్థన చేయాలి, మనం ఈసారి బాగా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏంది ఆయన రక్తాన్ని నూనెను చేను మీద చల్లేద్దాము, అదేది మందులో కలుపుకొని కొట్టేద్దాము, పురుగంతా చేస్తుంది. ఓరి ఎంత పిచ్చోళ్ళరు మీరు. నీకు అప్పచెప్పిన పని ఏంది, నువ్వు పురుగులు చంపడం ఏంది? నీకు అప్పగించింది ఏ పని? పురుగులు చంపే పని. ఆ ఆరని అగ్నిలో ఈ పురుగులు తగలబడకుండా పక్కగా తీసుకురామని నిన్ను పంపిస్తే ఈ పురుగులను తీసుకొని అగ్నిలో గాలేసి ఈ పురుగులను చంపేస్తావా? రోజులు మారిపోయాక మీరు అనుకుంటున్నారు, అయ్యా రేపొద్దున మా పిల్లలు ఎలా బతకాలి, నువ్వు చూస్తావా? అసలు ఊరికన్నా గుర్తుంటారా? మీకు అర్థమవుతుందో లేదు. మీరు అనుకుంటారేమో మీ చేతలకు ఉన్నటువంటి మీ యొక్క కాళ్ళకు ఉన్నటువంటి ఆ చిన్న బంగారం ఉంటుంది కదా, పోనీ పోతేట అది కూడా ఓడపిక్కొని మట్టిలో పోసేసి పంపిస్తారు. తెలుసు తెలియదు మీకు? ఏ పనిలో ఉండాలి నువ్వు? స్వార్థ పనిలో. మరియమ్మ ఓకే అన్నది, ఇప్పుడు నువ్వు ఓకేనా? ఏం ఓకేలయ్యా, తొందరగా అయిపోతే ఏంది, తొందర దగ్గర పడింది. అప్పుడు ఏమైంది, ఇదేంది చీరలు తీసుకోవాలి, బట్టలు తీసుకోవాలి, కుట్టించుకోవాలి, అరిసెలు చేసుకోవాలి, బోరెలు చేసుకోవాలి, మళ్ళీ తినుబండారాలు చేసుకోవాలి. ఈ బిజీ ఉండొద్దు. దానికేంది యాటని చేద్దామా లేకపోతే కోళ్ళని పెంచుదామా, ఇదే కదా ఇప్పుడు అంతా. అంతే కదా. మనకైతే లేదులే, దేవుడు దయచేసి మారిపోయారు. మనమైతే కొంతమంది అదే కదా, ఇదిగో వస్తుంది నెలే ఉంది ఏది చేద్దాం, అల్లాడు ఒక 20,000 కింద దాన్ని కొనుక్కుందామా లేకపోతే ఇది మనకు 4 సరిపోరా 6 కావాలి, ఏంది వ్యాపారము? అసలు ఈ బిజీ ఉంది అక్కడికన్నా. కనీసం ఒక 20,000 కావాలంట పండక్కి. ఏం చేయను, ఏం తగలబెట్టను? దేవుని పని చెప్పి పరిచర్యను కాదు, పరిచర్యను పాడు చేస్తున్న క్రైస్తవులు ఈరోజు. నువ్వు చేయకపోతే ఊరు వస్తారంట. ఆమేన్. ఎవరు తల్లి? దూతలను పంపిస్తాడు. దూతలు పని చేస్తాయి. అప్పుడు నువ్వు అంటావు మాకే పని లేదు. అసలు నీ మధ్య మేము ప్రార్థన కూడా పోవట్లేదు. ఎందుకు పోతావు? నువ్వు పని చేయనంటే ఒకరు చేయరు. నువ్వు చేయకపోతే ఇప్పుడు బ్యాంకులో మేనేజర్ అడిగి నేను చేయను, వీళ్ళందరూ నా కాడికి వచ్చి లోన్లు అడుగుతాను. నువ్వు రాజీనామా చేస్తే ఇంకా పోస్ట్ అట్నే ఉంటుందా? అంటే నువ్వు ఒకడు వచ్చి కూర్చుంటారు మేనేజర్ ఆడ. దేవుడు కూడాక మీరు చెయ్యకపోతే దూతల చేత ఈ పని చేపిస్తానన్నాడు. యుగ సమాప్తి కోతకాలమున ఎవరంట కోత కోసేది? మీ పని కాదుగా, మీరు వద్దనుకున్నారు. మీ బిజీలలో మీరు ఉండండి, ఇంకా మీ బిజీలో ఉండండి, మీకు అవసరం లేదు. అందుకని ఈరోజు మీ అందరికి చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, క్రీస్తు మొదటి రాకడ వచ్చిండు, ఆయన వెళ్ళిపోయాడు. రెండవ రాకడ జరుగుతున్న రోజుల్లో మనం ఉన్నాము. నీవు సువార్త పనిలో ఉంటున్నావా? నాకేడ కుదురుతుంటే, కుదరకపోతే మరీ మంచిది. నేను చెప్తాను ఇక్కడ దేవుని సేవకుడిగా, మరీ మంచిది. నీ స్థానంలో వేరే వాళ్ళని దేవుడు పిలుచుకుంటాడు అంతే. అప్పుడప్పుడు సేవకు వెళ్ళినప్పుడు, కొన్నిసార్లు ప్రారంభంలో కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఈ ఊరు చేస్తారయ్యా ఇవాటి సేవ ఒక్కల వాళ్ళు లేరు ప్రభు, కనీసం రావటానికి పోవటానికి పెట్రోల్ కూడా రావట్లేదు. ఆడికి పోయి ఇన్నుకొండ అవతల మీకు తెలుసు వచ్చాడుగా, వడ్డీగుంట వచ్చారు కదా మీరు, ఆడికి పోయి వస్తే 4 కూడా కూర్చారు పాపం, ఒక్కళ్ళు ఉంటారు. ఆ పాస్టర్ వాళ్ళు నా ముఖంకి వెళ్ళి చూస్తాను, నేను వాళ్ళ ముఖంకి వెళ్ళి చూస్తాను. వచ్చేటప్పుడు ప్రార్థన చేయండి అయ్యగారు అంటారు. ఏమని ప్రార్థన చేయాలి ప్రభు అని ప్రార్థన చేసిన తర్వాత పాస్టర్ గారు అంటే అక్క జాగ్రత్తగా చెప్పేసి అట్నే వచ్చేవాడిని. 70-80 కిలోమీటర్ల దూరంలో. ఎప్పుడు కూడా అనిపించలా 200-300 రూపాయలు పెట్రోల్ కొడుచుకొని పోతున్నానే, కనీసం అక్కడ ఒక్కళ్ళు కూడా రావట్లేదు. ఇప్పుడు అనిపించలా. ఎందుకు? దేవుడు వెళ్ళమన్నాడు, పోయి చేయాలి. ఎవరున్నారా అంటానికి? ఈరోజు ఒక 100 మంది దాకా కూర్చుంటున్నారు. ఒకళ్ళు కూడా లేరు. ఆ రోజు ఒక 100 మంది దాకా కూర్చున్నారు. ఇప్పుడు 2013-14 సమయంలో ఇస్రాయేల్ పాస్టర్ గారు, నేను, అబ్రహాం అని ఒక ఆయన ఉన్నాడు. మిరగాయలు కోసిన నాకు కళ్ళలో మిరగాయలు కనపడి పరలోకలు మిరగాయలు కోసినాను అన్నాడు. చూడు ఆడ వాక్యం చెప్పినప్పుడు మీకు గుర్తులేదు, నాకు గుర్తుంటాడు ఆ చెప్పి. నేను డబ్బులు మిరగాయల చెట్లు కాసినాయి అంట. వాళ్ళందరం పోయి చేసి వార్త చేసి వచ్చినాము. కానీ ఆ రోజు ఇది ఊరి చేస్తారు అనుకోని ఉంటే మేము కాకపోతే ఒకళ్ళు పంపించేవాడు దేవుడు. ఆ రోజు కష్టపడి పెళ్లి చేసి వచ్చాం కాబట్టి ఈరోజు మనకి ఇలివిచ్చి అప్పుడప్పుడు పెడుతుంది. కాబట్టి చెప్తున్నాను చూడండి, మీకు కూడా ఎవరున్నారయ్యా చేయటానికి అని అనుకోవద్దు. పని చేయాల్సిన బాధ్యత మనది, మార్చవలసిన బాధ్యత. నాకు ఇది లేదే అది లేదు లేదంటే నీకేమని వస్తుంది, ఆయన ఏడు ఎప్పుడు ఏ సమయంలో ఉండాలి తెలియదు. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పాను, మీకు చెప్తున్నాను ముఖ్యంగా
మీరు అనుకోవచ్చు మేము పాస్టర్, నేను పారమని చెప్పి పాస్టర్ లేరు, ఊరు లేరు, అందరూ ఒకటి ఇక్కడ శిష్యులే. మరి మీరేందంటే మేము కొంచెం ఎక్కువ బరువు నెత్తిని పెట్టుకున్నాం, అంతే, ఏమీ లేదు. అలా నేను ₹1,00,000 పెట్టి ఏమి కొనుక్కున్నాను నేనైతే, మీరైతే ₹1,00,000 ఒక నకిలీ చేస్తారు అంతే. నిజం చెప్తున్నాను, అంతే కదక్క. లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్, లేకపోతే ఒక 2-3 లక్షలు, మొత్తం ₹4,00,000 దాకా సిస్టమ్ కొనుక్కున్నాము. మనం ఏమనుకుంటారంటే ఒక ఎకరా పొలం కొనుక్కుని పిల్లలు కొనుక్కొద్దాం అనుకుంటారు. భారం అంతే, కానీ ఎవరు చేసిన దానికి వాళ్ళ ప్రతిఫలం ఎక్కడైపోదు. మీరు అప్పుడప్పుడు మీ దగ్గరికి ఇది సంచి వస్తుంది కదా, వచ్చినప్పుడు మీరు ఇచ్చేటువంటిది ఉన్న చూడు, అది నేను చూడను, దేవుడు చూస్తాడు. దీంతో ఈ పరిచర్య ఎలా నడుస్తుందని మీరు అనుకోరో కానీ నేనేమనుకుంటాను తెలుసా, మీరు ఇచ్చేది 5 పైసలు, రూపాయో, ₹10, ₹15, ₹20, అవన్నీ మీరు 20 అనుకుంటారేమో. దేవుడు అది వారమంతా సమృద్ధిగా నాకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఇచ్చిన ₹10 వారమంతా ఎక్కడ కొదువు లేకుండా, ఏ రోజు ఏ తక్కువ లేకుండా చేస్తాడు. అది ఎలాగంటే మీకు అందరూ తెలుసుగా, మొన్న బుధవారం నైట్ చెప్పాను, గుర్తుందో లేదు, సేవకుడి భార్య చచ్చిపోయిన తర్వాత నూనె అంతే, ఎంత వచ్చింది? మీరు అనుకుంటారు మేము ఇదే తింటే కదా, మీ సమృద్ధి అంతే, మీ మనసు అంతదే. మిమ్మల్ని నేను పొద్దుగూకులుండి మీరు ఇయ్యండి నేను అన్ను అవసరం లేదు, మీ సమృద్ధి అంతే. కానీ మీరు ఇచ్చిందే నా అవసరానికి తగినంతగా దేవుడు చేస్తాడు. మీరు ఇచ్చినంత వరకే సువార్త కూడా నా ఛార్జ్ అయిపోతారు, ఎక్కువ చేయనీయండి. ఎందుకంటే యాడ్ తెచ్చుతుంది. మీరు ఎక్కువైతే ఎప్పుడు చేస్తారు, అప్పుడే విచ్చలవిడి పని అయిపోతారు అన్నమాట. కాబట్టి అది మీ ఇష్టం, నేను దాని గురించి మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇది 2వ రాకడ దగ్గర పడిన రోజులు. నీ పనిగా తింటాలి, తాగాలి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లికి ఇచ్చుకోవాలి, నారు నాటుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పొలం నాటుకోవాలి, అది చేసుకోవాలి, కొడును కొనాలి, పెళ్లిళ్ళు, ఇవన్నీ కాదు. సువార్త చేయటం నీ పని. చేతనైతే చెయ్యి, చేత కాకపోతే అది ఆగదు. దేవుడు తన దూతలను పంపించి మరీ చేపించుకుంటాడు. ఓకే, అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన అందరూ